కాకినాడ సిటీ అభివృద్ధి పదంలో నడవాలంటే రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై, గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని 8వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో కాకినాడ ఎమ్మెల్యే అభ్యర్థి వనమడి కొండబాబు కోరారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక 8వ డివిజన్ కొత్త కాకినాడ ప్రాంతంలో కొండబాబు పర్యటించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందించు సంక్షేమ పథకాలను వివరిస్తూ సూపర్ 6 కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 5 ఏళ్ల కాలంగా కాకినాడ నగర అభివృద్ధిని విస్మరించి అక్రమ సంపాదనే ధ్యేయంగా పాలన సాగించారని అన్నారు. కాకినాడ సిటీని భూ కబ్జాలకు, రౌడీలకు, గూండాలకు, గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మార్చారని, వైసీపీ దోపిడీ పాలనతో నగరంలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలను ఎదుర్కొన్నారని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి, ఇంటి పన్నులు, విద్యుత్ ఛార్జీలు అధికంగా పెంచి సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపారని, చెత్తపై కూడా పన్ను వేసి దోచుకుంటున్న చెత్త ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి కాకినాడ నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్, డివిజన్ నాయకులు సీకొట్టి అప్పలకొండ, తాజుద్దీన్, మమతా శ్రీనివాస్, ఎండి గౌస్, శీలం శ్రీనివాస్, బడే సత్యారావు, చొక్కా బాబురావు, మల్లాడి కృష్ణ, తాలూరి కామేష్, చాపల ప్రశాంతి, కొల్లు కుమారి, వడిసెల దాలమ్మ, వీరంరెడ్డి వెంకటలక్ష్మి, వానపల్లి జ్యోతి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను పట్టించుకోలేదు. ఇలా అక్కడ కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందండి. జగన్మోహన్ రెడ్డి పోవాలి, ఈ ప్రభుత్వం పోవాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడుకి రావాలి, కూటమి ప్రభుత్వం రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే ధైర్యం కూడా కల్పిస్తున్నాం. వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్తున్నాం. అదేవిధంగా కొంతమంది పెన్షన్లు కూడా ఇల్లు ఉందని తీస్తారు, కొంతమంది ఏమో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తీస్తారు పెన్షన్స్. వికలాంగులని తెలిసిన కూడా పెన్షన్ ఇవ్వలేకపోయారు. కేవలం ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ వాళ్ళ స్వార్థం కోసం పనిచేసుకున్నారండి. ప్రజల కోసం క్షేత్రస్థాయిలోకి వచ్చి తెలుసుకుంటే, ప్రజా సమస్యలు తెలిస్తే పరిష్కారం అవుతాయి. ప్రజా సమస్యలు తెలుసుకోలేదు, వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకున్నారు. అందులో కాకినాడ ఎమ్మెల్యే మరీ దారుణం. ఒకటి ఎక్కడ చూసినా గంజా అమ్ముతున్నారు. బాబు గంజా కంట్రోల్ చేయడం చాలా అంటారండి. అభివృద్ధి కంటే ముందు గంజా కోసం మాట్లాడుతున్నారండి. అక్కడికి కాకినాడలో గంజా పెరిగిపోయింది, ఎక్కడ పడితే గంజా అమ్ముతున్నారు. ఏదన్నా వాళ్ళని మందలిస్తే బ్లేడ్లు పట్టుకుని, కత్తిలు పట్టుకుని వచ్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మందలిస్తున్నారు. ఎమ్మెల్యే ఇదేం పనయా నువ్వు గంజా అమ్మిస్తున్నావు అంటే ఇంకో మాట మాట్లాడతాడు. ఇదంతా పోలీసులు అమ్మిస్తున్నారు అంటాడు. వీడియో చూసారు లేదు మీరు చూసారని ప్రస్తుతారు మీ దృష్టికి వచ్చిందా? ఆయనే స్వయంగా పోలీసులు డబ్బులు ఇచ్చి పోస్టింగ్ వేయించుకుంటారు, ఆ సంపాదించుకోవడం కోసం పోలీసులే గంజా అమ్మిస్తున్నారని చెప్పాడండి ఎమ్మెల్యే. నేనేమంటే దాని మీద పరిశీలన చేస్తాను. నేను గంజా అమ్మిస్తున్నారు ఎవరన్నది అందరికీ తెలుసు. పోలీసులు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోలేదు? ఎమ్మెల్యే మనుషులు కాబట్టి. పట్టుకున్న ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు. ఈ గంజా అమ్మించి మనుషులు కూడా కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులు. అందుకే చెప్తున్నా, ఎలక్షన్ వచ్చింది, అమ్మ ఓట్లేయండి, ఈరోజు 2 ఓట్లు వేయండి, మన కూటమి ప్రభుత్వం, ఒకటి సైకిల్కి, ఒకటి గ్లాస్కి వేయండి, మా ప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే కాకినాడలో గంజా లేకుండా గంజా రహిత కాకినాడ చేస్తాను ధైర్యాన్ని చెప్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు. పేదలకు, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు చేసిన వారికి పదోన్నతులు కల్పించి కాపాడుతున్నారు. ఎమ్మెల్సీలుగా ఉన్న తోట త్రిమూర్తులు, అనంతబాబులను రీకాల్ చేసి తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెళ్ల రాజేష్.
సిటీ అభివృద్ధి పదంలో నడవాలంటే రాబోయే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలి. 8వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో కాకినాడ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.